ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు 6 గ్రహాలు కాదు 7 గ్రహాలు కూడా ఉందని చెప్తున్నారు. సో వాస్తవానికి ఈ 7వ గ్రహం ఏమిటి అంటే ఈ మెర్క్యూరీ అండి. సో ఈ మెర్క్యూరీ అనేది బుధగ్రహం. సాధారణంగా ఈ బుధగ్రహం ఇప్పుడు కూడా సూర్యుడి వెలుగులో మునిగి ఉంటుంది. అది కొన్ని వేళల్లో అంటే ఎలాంగేషన్ అనే ఖగోళ సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనము ఆ ఒక కుజగ్రహాన్ని చూడాలి. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా కుజగ్రహం ఉంటుంది, మీకు ఆకాశంలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే కుజగ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ టెలిస్కోప్స్ అమ్ముకుని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఈ మెర్క్యూరీని కూడా మీరు చూడొచ్చు అని చెప్తా ఉన్నారు. అది చాలా ప్రమాదకరం అండి. ఎందుకు ప్రమాదకరం అంటే ఇప్పుడు ఈ దానికి ఇంత ప్రచారం జరగడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది బైనాక్యులర్స్ కానీ టెలిస్కోప్స్ కానీ కొనుక్కొని మెర్క్యూరీని చూడడానికి ప్రయత్నం చేస్తారు. అదేమో సూర్యుడి దగ్గరగా ఉందని మనం చెప్పుకుంటున్నాం. సో చూద్దాం అనుకునే సూర్యుడు ఉన్న సమయంలో కనుక మీరు మెర్క్యూరీని చూడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ ఐసైట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెర్క్యూరీ ఎలాంగేషన్ అనే ఖగోళ సంఘటన జరిగినప్పుడు కనుక వస్తే అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గంట సేపు వరకు కూడా ఆకాశంలో చూసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మాత్రమే చూడాలి. సో మేము ప్లానటరీ సొసైటీ ఇండియా తరఫు నుంచి కోరుతుంది ఒకటి ఏంటంటే ఇది చాలా స్వాభావికంగా జరుగుతున్న ఖగోళ సంఘటన ఎన్నో వారాల వరకు మనం చూడొచ్చు. కంటితోనే మీరు ఎక్కువగా చూసి ఆస్వాదించే అవకాశం ఉంది. సో దయచేసి ఈ టెలిస్కోప్ సెల్లర్స్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రచారాలకి మీరు లోను కాకుండా మీరు ఉండాలి. అండ్ మీరు పెద్దగా డబ్బులు పెట్టేసేసి ఏదో అద్భుతం చూస్తారని వారైతే చెప్తున్నారు, అదైతే మీరు తీసిపారేయచ్చు అని చెప్పొచ్చు. సో మీరు కంటితో డైరెక్ట్గా మీ ఐస్తోనే ఈ యొక్క గ్రహాలని ఎన్నో వారాల పాటు మీరు చూడండి. మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు ఈస్ట్ డైరెక్షన్లో చూసినట్లయితే ఈ కుజగ్రహము, తలపైన మీకు గురుగ్రహము, తర్వాత ఇటు వెస్ట్ డైరెక్షన్లో సూర్యుడు అస్తమించిన కొన్ని గంటల వరకు అంటే 8:30 వరకు కనుక మీరు చూసినట్లయితే అక్కడ శుక్రగ్రహం ఇంకా శనిగ్రహం కనిపిస్తుంది.